హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు లాంగ్ వీడియో రాక చాలా రోజులు అవుతుంది కదా. చాలా రోజుల తర్వాతకి ఒక మంచి వీడియో తోటి వచ్చాను. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చూస్తున్నారు కదా, మన పొలంలో పండిన వడ్లతో అటుకులు ఎలా రెడీ చేసుకోవాలనేది వీడియోలో ఉంటుంది. వడ్లతోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. మేము వరి కోసిన వెంటనే మనకు ఇవి కొత్త వడ్లు తీసుకోవాలండి. మాగిన వడ్లు కాకుండా మనం వరి ఎప్పుడైతే కోస్తామో అప్పుడే ఆ వడ్లను తీసుకొచ్చుకొని ఇలా ఒక డే మొత్తం నానబెట్టుకోవాలి. వడ్లను వాటర్లో వేసి అలా నానితే మంచిగా వస్తాయి. ఈ వడ్లల్లో 1010, 1001 ఇట్లా దొడ్డు రకం వడ్లే తీసుకోవాలి. అట్లయితేనే మనకు ఈ అటుకులు అనేది వస్తాయి. సన్న వడ్లతోటి ఎక్కువ వరకు అటుకులు సరిగ్గా రావు. ఈ దొడ్డు వడ్లను తీసుకుంటే అటుకులు అనేది కొంచెం మంచిగా ఉంటాయి. మళ్ళీ ఇందులో మనకు ఇప్పుడు ఈ సీజన్ ఎప్పుడైతే మనం వరి కోసి వడ్లను తీసుకుంటామో అప్పుడే ఇవి పట్టించుకోవాలండి. లేకపోతే మనం ఈ ఇయర్లో వడ్లు తీసుకొని నెక్స్ట్ ఇయర్ వరకు పట్టించుకుంటే అట్లా అటుకులు అనేది రావు. కొత్త వడ్లనే తీసుకోవాలి. వెంటనే అట్లా తీసుకొచ్చుకొని ఇట్లా 24 hours నానబెట్టుకొని వాటిని వాటర్లో వేసిన తర్వాతకి ఇట్లా మీద ఉన్న గడ్డి గింజలన్నీ పైకి తేలినాక వాటిని పారేయాలి. మనకు అడుగున పడిపోయినాయి అన్నీ మనకు మంచిగా ఉన్న గింజలు అన్నట్టు. ఇది తాలు ఇట్లా వడ్ల గింజలు పొట్టు ఉంటుంది కదా, గడ్డి గింజలు ఇట్లా అవన్నీ పైకి తేలుతాయి. అలాగే గడ్డి పూసలు ఏది లేకుండా నీట్గా చేసుకోవాలి. ఇట్లా మనము ఫస్ట్ ఇక్కడనే నీట్గా చేసుకొని వీటిని నానబెట్టుకొని ఎండబెట్టుకొని తీసుకొని పోవాలి. లేకపోతే మనకు గడ్డి గింజలు కూడా అటుకుల్లాగా అయిపోయి అప్పుడు మంచిగా అనిపించదు, ఇక బాగోదు. మళ్ళీ ఒక్కొక్కటి ఏరేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. స్టార్టింగే వీటిని మంచిగా ఇట్లా తీసేసుకోవాలి. చూడండి, మేము మార్నింగ్ నానబోస్తే మళ్ళీ నెక్స్ట్ డే వరకు తీసి ఇలా నీళ్ళన్నీ వంపేసి ఒక పట్ట వేసి అందులోకి పదనంతా పోయేలాగా ఎండబెట్టినాం. ఇది బాగా ఎండకూడదు, మళ్ళీ కొంచెం పులిపదను అంటాం కదా, ఆ విధంగా ఇట్లా చేయి పెడితే అంటుకునే విధంగా ఆ వడ్లు అనేది అంటుకునే విధంగా ఉండాలి. అట్లా ఎండబోసుకొని తీసేసుకొని మనం వాటిని తీసుకొని మిషన్ కాడికి పోతే మనకు అటుకులు అనేది ప్రిపేర్ అవుతాయి మంచిగా. ఇలా అనేది కూడా మీరు వీడియో కంటిన్యూగా చూడండి, చూపిస్తాం. మేము ఇన్ని వడ్లు నానబోసి ఎండబెట్టినందుకు మాకు దీంట్లో సగం అటుకులు కూడా రాలేదు. ఎందుకంటే మనము ఎక్కువ కంటిన్యూగా మాకు అంత ఎక్కువ అవసరం లేదు. 2 పిల్లలు, మేము కొన్ని అత్తమ్మ వాళ్ళు పెట్టినాం, మేము కొన్ని తీసుకున్నాం అని మా మందమే అన్నట్టుగా కొన్ని నానబోసినాం. ఒక బత్తెడు వడ్లు తీసుకుంటే దాంట్లో సగం వస్తాయి అనుకుంటా అటుకులు, అంతే. సగానికి సగం పోతానే, సగం వస్తానే. ఇప్పుడు మేము ఇన్ని నానబోసినాం కదా, ఇందులో సగమే వచ్చినాయి అటుకులు. ఇలా ఎండబెట్టుకొని వీటిని బత్తలలో తీసుకొని పట్టుకొని పోవాలి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ అటుకులు పట్టించుకోవడానికే తీసుకొచ్చుకున్నారు ఇట్లా నానబోసి. అవి పదనున్న వాళ్ళు ఇంక ఇక్కడ ఎండబోతారు. మేమైతే మంచిగానే తీసుకొని పోయినాం, కరెక్ట్గా పదన మీదనే. మేమందరం ఎప్పుడైనా ఇదే షాప్కు తీసుకొచ్చి ఈ అటుకులు అనేది పట్టించుకుంటామండి. ప్రతి ఇయర్ తెచ్చుకుంటాం. ఎప్పుడన్నా ఒకసారి వీలు కాకపోతే పట్టించుకోం, కానీ ఎక్కువ వరకు అయితే దొడ్డు వడ్లు వేసినప్పుడు అయితే కంపల్సరీ ఇలా తీసుకొచ్చుకొని పట్టించుకుంటాం. ఇక చూడండి, ఇప్పుడు పదంతో ఉన్న వడ్లను ఒక బకెట్లో వేసుకొని వాటిని ఇందులోకి వేసారు కదా బకెట్లలో. ఈ పదను వడ్లన్నీ అక్కడ పైన గొట్టం టైప్ ఉన్నది కదా, దాంట్లో వేస్తున్నాడు అన్న. అవి వేసిన తర్వాతకి ఇటు సైడ్ నుండి మనకు సేమ్ మన వడ్లు అయితే ఎలా పట్టించుకుంటామో బియ్యంలాగా సేమ్ అలానే ఇట్లా బయటకు వస్తున్నాయి. అవి కొంచెం వేడయ్యి అందులో మరి ఎట్లా ఏం చేస్తున్నారో తెలియదు మనకు, కానీ అవి హీట్ అయ్యి బయటకు వస్తున్నాయి వడ్లు. ఆ వడ్లను మళ్ళీ ఒక చిన్న చిన్న బుట్టలలో ఒక అన్న పట్టి వాటిని మళ్ళీ సైడ్కి పెడుతున్నాడు. ఇలా అందులో వేడి అయ్యి ఇలా వస్తున్నాయి బయటికి. ఇవి వచ్చిన వడ్లను ఇలా బుట్టలల్లో నింపి వీటిని సైడ్కి పెడుతుంటే అక్కడ 2 ఆడవాళ్ళు లోపల అటుకుని మిషన్లో వేసి మనకు అటుకులు వచ్చేస్తాయి. ఇక దాదాపుగా ఇందులో అక్కడోటి అటుకులు కనబడుతున్నాయి. వీళ్ళు ఈ బుట్టలు ఏం చేస్తారంటే తీసుకుపోయి దాంట్లో పోస్తే కథం మనకు లాస్ట్ మిషన్ అన్నట్టు ఇది. దీంతో అటుకులు వచ్చేసినట్టే. ఇక చూడండి, క్లారిటీగా మంచిగా కనబడుతుంది. అదో చూడు ఎట్లా తీస్తుందో ఆమె. ఫస్ట్ టైం నేను ఇది చూడడం. అంటే ఇంతకుముందు అటుకులు వీళ్ళు పట్టించుకొచ్చేది, కానీ నేను ఇలా మిషన్ లోపలికి పట్టించే గిన్నె లోపలికి పోయి ఎప్పుడు చూడలేదు నేను. ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా. నాకైతే మస్తు అనిపించింది. చూడండి, చేతిలోనే అవి
అవి అందులో మిషన్లో తిరుగుతుంటే మనకు అటుకులు ఎంత బాగా వస్తున్నాయో. చాలా సూపర్ అంటే సూపర్. మన పొలంలో పండిన వడ్లను తీసుకొని మనము ఇలా చేసుకొని తింటే చాలా సూపర్ అనిపిస్తుంది కదా. నాకైతే మస్తు అనిపించింది. ఇవి కూడా మంచిగా కొత్తగా ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి. ఇవి నోట్లో వేసుకుంటే మాత్రం మస్తు తీయగా ఉన్నాయి అటుకులు. వీటిని పాలల్లో వేసుకోవచ్చు, చాయలో వేసుకోవచ్చు, మరల పోసుకొని కార కలుపుకొని పోపు వేసుకోవచ్చు, దోశలు పోసుకోవచ్చు, ఇడ్లీలలో కూడా కలుపుకోవచ్చు ఈ అటుకులు. చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కనుక పూర్తిగా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 16,000 సబ్స్క్రైబర్లు అయ్యారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా నేను రుణపడి ఉంటాను. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇలానే ముందుకు తీసుకెళ్తూ ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం, ఈ సంవత్సరం నుండి వీడియోస్ అనేది షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ నేను టైం టు టైం పెడతా. ఇన్ని రోజులు కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ లేట్ అయిపోయినాయి. అలాగే వర్క్ ఉండి కూడా లేట్ అయిపోయినాయి. ఇప్పుడు రెగ్యులర్గా వస్తాయి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అంతే.